రేవంత్ సర్కారు రైతు వ్యతిరేక ధోరణిపై నిప్పులు చెరుగుతున్నారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఓవైపు వడ్లు కొనకుండా అన్నదాతలను ఇబ్బంది పెడుతూ మరోవైపు రైతు వారోత్సవాలు నిర్వహించడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేపట్టకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళన చేస్తూ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేయకపోవడంతో రైతులంతా కూడా కళ్ళాల వద్దే ధాన్యాన్ని ఉంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఇవాళ కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్పేట మండలం మెట్లకుంట గ్రామంలో రైతుల పక్షాన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులతోని కూడా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, ఈ నియోజకవర్గంలో కొడంగల్లో ప్రధానంగా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు? మీ దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చాయి ఈ కొనుగోళ్లకు సంబంధించి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గత నెల రోజుల నుంచి రైతులన్నీ కూడా వడ్లు తీసుకొచ్చి ఈ మెట్లకుంట సెంటర్లోనే ఒక 10 గ్రామాల నుంచి రైతులు వడ్లు ఇక్కడికి వస్తాయి. తండలల్లో కానీ చుట్టుముట్టు గ్రామాలు 10 గ్రామాలు మేజర్ గ్రామాలలో పెద్ద సెంటర్ ఇది. ఇక్కడ ఈ సెంటర్కి వచ్చి నెల రోజులైంది. ఇక్కడ రైతులందరూ కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. వడ్లు ఇక్కడనే పెట్టుకున్నారు. కప్పుకోవడానికి కూడా తాడిపత్రులు లేవు, సంచులు గన్ని బ్యాగులు లేవు, లారీలు లేవు. సెంటర్ ఓపెన్ కూడా ఇంతవరకు సెంటర్ ఓపెన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ వర్షం గిట్ట పడితే రైతు ఆత్మహత్య అప్పులపాలే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా నిరసన కార్యక్రమం చేపించినాం. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం కూడా అన్ని గ్రామాల సెంటర్ ఓపెన్ చేసి ఇమీడియట్గా వడ్లు కొనాలి, వారం రోజుల రైతుకు అకౌంట్లో డబ్బులు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు అనేక హామీలు ఇచ్చి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు కనీసం రైతు కొంత నియోజకవర్గం కొడంగలనే ఈరోజు కొనుగోలు సెంటర్లు పెట్టాలంటే ముఖ్యమంత్రి గారి తెలంగాణ ఏ పరిస్థితి ఉందో మనం అందరం అర్థం చేసుకోవాలి. అదే కాక ఈరోజు 99 రోజులు ప్రజాపాలన విజయోత్సవ పాలన అంటూ ఉన్నాడు. ఈ 99 రోజులలో రేపు 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 5 రోజులు రైతు వారోత్సవాలు అంటాడు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, నీకు సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా ముఖ్యమంత్రి గారు? ఎందుకంటే రైతు వారోత్సవాలు పెట్టినావు, సొంత నియోజకవర్గం కొడంగలనే వడ్లు కొనడానికి చేతనైతే లేదు, నీకు సెంటర్లు పెట్టి వడ్లు కొనడానికి చేతనైతే లేదు. నువ్వు వారోత్సవాలు ఎందుకోసం చేస్తావని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు గ్రామాలల్లో వడ్ల కొనుగోలు సెంటర్లు పెట్టి రైతు వడ్లు కొననందుకు వారోత్సవాలు చేస్తా ఉన్నావా? రైతులకు రైతు బంధు వేయనందుకు వారోత్సవాలు చేస్తా ఉన్నావా? రైతు బీమా ఇయ్యనందుకు వారోత్సవాలు చేస్తున్నావా? లేదా 2-3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు వారోత్సవాలు చేస్తున్నావా? 2 సార్లు బోనస్ ఎగ్గొట్టినావు, ఖరీఫ్ యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు సన్నాలకు, దానికోసం వారోత్సవాలు చేస్తున్నావా? తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. పంట వచ్చే సమయానికే సమీక్షలు చేసుకొని ఎక్కడ ఏర్పాటు చేయాలి కొనుగోలు ఏందనే దాని మీద ఒక ప్రణాళిక ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు అధికారులు సమీక్ష కూడా చేయలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక 2 నెలల ముందే కలెక్టర్తోని జాయింట్ కలెక్టర్తోని ఒక మంచి మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడ గన్ని బ్యాగ్స్ ఇవ్వాలి, గన్ని బ్యాగులు లేకపోతే కూడా మనం బయట రాష్ట్రాలకు వెళ్ళి గన్ని బ్యాగులు తెప్పించి ట్రైన్లలో గన్ని బ్యాగులు తెప్పించి కేసీఆర్ గారు రైతులకు పంచడం. అప్పుడు మనం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి సెంటర్ పెట్టి ఈరోజు వడ్లు కొని వారం రోజుల రైతుల అకౌంట్లో డబ్బులు వేసినాం మన ప్రభుత్వం ఉన్నప్పుడు. అట్లాంటి కార్యక్రమం మనం చేస్తే రేవంత్ రెడ్డి గారికి రైతు మీద ఎక్కడ కూడా ప్రేమ లేదు. రైతుల పట్ల రైతులకు కష్టాలు తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒట్టి మాటలకే పరిమితంగా చేతలు లేవు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు అంటే ఈ 2 ఏళ్ల నుంచి ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తాడు. కాబట్టి ప్రజల మీద ధ్యాస లేదు, రైతుల మీద ధ్యాస లేదు. ఎప్పుడు చూసినా రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాడు. ఎక్కడ భూములు కబ్జా పెట్టాలి, ఎక్కడ కాంట్రాక్టర్లను బెదిరియాలి, ఎక్కడ బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి మూటలు పంపే ప్రయత్నం ఉన్నాడు తప్ప రైతుల మీద ఎక్కడ కూడా ధ్యాస లేదు రేవంత్ రెడ్డి గారికి. అయితే ఈ రైతుల పక్షాన భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? ఓ పక్క రైతులంతా కూడా 20 రోజులుగా కళ్ళల్లోనే ఉంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు ప్రారంభించే వరకు కూడా ఎట్లా పోరాటం చేయబోతాం? గతంలో వారం రోజుల క్రితం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినాం. ఇమీడియట్గా కొనుగోలు సెంటర్ తెరవాలి అని చెప్తే కూడా ఇంతవరకు స్పందన లేదు. ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఒక 4-5 రోజులు చూసి ప్రతి సెంటర్ కాడ ప్రతి గ్రామం పోయి నిరసన కార్యక్రమం చేపడతాం. తప్పకుండా కొనుగోలు సెంటర్ పెట్టి ప్రభుత్వం మెడలు వంచి రైతులకు సెంటర్ పెట్టి వడ్లు కొనే వాళ్ళకు వాళ్ళ మెడలు వంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్ల కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోనే ఒక కొనుగోలుకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేకపోవడంతో రైతులు 20 రోజులుగా ఎదురు చూస్తున్నారని, అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదని ఆయన మండిపడుతున్నారు.